నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. పొదలకూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జోహారు ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ అమీర్ బాషా, తిరుపతి పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ జమీర్ బాషా, పొదలకూరు మండలం టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కాదర్ బాషా మీడియాలో మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనారిటీలకు దుల్హాన్ పథకం ద్వారా 50,000 మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 సబ్సిడీ లోన్లు, మైనారిటీ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దుల్హాన్ పథకం 50,000 నుంచి ₹1,00,000 ఇస్తానని మొండి చూపించారు. అదే విధంగా మైనారిటీ కార్పొరేషన్ లోన్లు, విదేశీయ విద్యను కాలరాశారు. మైనారిటీలకు న్యాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీయే అన్నారు. అనంతరం షేక్ అమీర్ బాషాను మైనారిటీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండలం టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయకుడు, మనుబోలు మండల టీడీపీ కోదండ రామిరెడ్డి, పొదలకూరు మైనారిటీ నాయకులు మస్తాన్ కాదర్ బాషా, మంజూరు ముక్తియర్, షేక్ బహీర్ తదితరులు పాల్గొన్నారు. మన సమాజం, మన నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఒక ఉద్దేశంతో ఈ పార్టీ నిర్వహించాము, మైనారిటీ ప్రోగ్రాం అని. కానీ మిగతా వాళ్ళందరం కలుపుకొని కూడా దీన్ని అందరం కలిసి సహకరించారు. నాకు అందరం కలిసి దీన్ని ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాము. ఈ పొదలకూరు మండలం వాళ్ళు నన్ను ఆహ్వానించారు. ఈ పదవి వచ్చిన దానివల్ల దీన్ని సన్మానం చేశారు. దాని గురించి ఈరోజు ఇక్కడ పొదలకూరు మండలంలోకి వచ్చి దీన్ని ఆహ్వానం స్వీకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పొదలకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ అమీర్ బాషా గారిని, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శిని మేము ఈరోజు పొదలకూరు మండలం మైనారిటీ కమిటీ తరఫున సన్మానించడం జరిగింది. ఈ సన్మానించడం ఆయన మొన్న జరిగినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి మనుబోలు మండల కేంద్రంలో చలో మనుబోలు ముస్లిం మైనారిటీ సదస్సు కృషికి అమీర్ అన్న కానీ వాళ్ళ స్నేహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్, ఈరోజు ఈ మన నియోజకవర్గంలో 15,175 మంది ముస్లిం సోదరులు ఓట్లు ఉన్నాయి. దాంట్లో పెద్ద మండలం అయినటువంటి పొదలకూరు మండల కేంద్రంలో 5,126 ఓట్లు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మండలంలో 5 మండలాల్లో 15,000 ఓట్లు ఉన్నాయి. ఈరోజు ఈ నియోజకవర్గంలో రేపు మన అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మైనారిటీ సోదరులు అందరం ఆయన విజయానికి కృషి చేస్తాం. కాబట్టి మొన్న జరిగినటువంటి చలో మనుబోలు సభలో 8% ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది. అంటే కనీసం 1,000 మంది ముస్లిం సోదరులు పాల్గొని దిగ్విజయం చేశారు. ఏదన్నా మైనారిటీలకు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మైనారిటీ ఆడబిడ్డల పెళ్లిళ్ళకి 50,000 ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాజశేఖర్ గారి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 50,000 కాదు, మేము 1,00,000 ఇస్తామని చెప్పి ఆ 50,000 కూడా ఇవ్వకుండా పథకాన్ని రద్దు చేసి మైనారిటీ కడుపు కొట్టినారు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోన్లు ఇవ్వడం జరిగింది. యువతకి చిన్న చిన్న వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందేవాళ్ళు. ఆ లోన్ కూడా ఇవ్వకుండా ఆ పథకాన్ని కూడా రద్దు చేసి ఒక పథకాన్ని కాదు, మైనారిటీ లోన్లు రద్దు చేసింది, దులాన్ పథకం రద్దు చేసింది, ఇమాం మోదల గౌరవేతనం రద్దు చేసింది. తర్వాత అన్ని కార్యక్రమాలను రద్దు చేసి మైనారిటీలకి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. రేపు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాటికి సిద్ధం అన్నావు కదా, కాబట్టి మేము నిన్ను ఓడించేదానికి సిద్ధం అని తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.